అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలంలో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎక్కడా నిధుల దుర్వినియోగం జరగలేదని యూమా పీడీ పూర్ణిమదేవి తెలిపారు. 1608 పనులు చేపట్టగా వాటికి వేగవంతంగా 20.88 కోట్లు, మెటీరియల్గా 6.44 కోట్లు ఖర్చు చేసినట్లు, మొత్తం 27.33 కోట్లు నాటవరం మండలానికి కేటాయించినట్లు వెల్లడించారు. సోషల్ ఆడిట్ ద్వారా ప్రతి గ్రామం, ప్రతి పని, శ్రామికులతో నిర్వహించిన తనిఖీలు, గ్రామ సభల్లో గుర్తించిన అంశాలు ప్రజా వేదికల్లో వెల్లడించారు. 20,88,59,126 అలాగే మెటీరియల్ రూపంలో 6,44,88,297 రూపాయలు. అంటే టోటల్ ఇక్కడ మనం చెప్పాలి అంటే కనుక జిల్లాలోనే నాతవరం మండలము ఉపాధి హామీ పథకానికి మంచి పొటెన్షియల్ మండలం. సో వర్క్లన్నీ కూడా చాలా చక్కగా బాగా జరిగినాయి. అయితే ఏంటంటే మనకి ఇన్ని వందల వర్కులు జరిగినప్పుడు ఒకటి అరా తప్పులు దొరలడం అనేది సహజము. చిన్న చిన్న తప్పులే తప్ప ఇది మనకి ఎలా అంటే వాంటెడ్ వచ్చి రకరకాల నేల తత్వాన్ని బట్టి కూడా మనకి జారి పడిపోతాయి, సిల్టేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఆ విధంగా తప్ప ఎక్కడా కూడా మనకి నిధుల దుర్వినియోగం అనేది